పవారి అయ్యో ఎంత బాగా పడినాడు అయినా మా రెడ్డి రమ్మన్నారు కదండి. అయ్యో రమ్మంటోనా బయట కళాది వాడు కళాది వాడు కళాది వాడు అయ్యా రెడ్డి కళాది వాడు రెడ్డి గారిని కళ్ళుతాను కళాది వాడు అయ్యా రెడ్డి గారిని కళ్ళుతానే కళాది వాడు రెడ్డి దండము అప్పదండమే మరెడ్డి గారు అయ్యా అప్పదండము రెడ్డి దండము మరెడ్డి గారు అయ్యో రెండు పెట్టిన పల్లెమయ్యో నాకు బండి అయ్యా రెండు పెట్టిన పల్లెమయ్యో సత్యమా కొడుకు ఏమప్పా నిన్న కాదప్ప ఎవరిని అనుకున్నారా? మీ అమ్మ ముగింది గడ్డకు మంచోడు అయ్యారెడ్డి ఏమప్పా ఒరే చలారి బాగా ఏమయ్యా రెడ్డి గారు అయ్యో అయితే
రెడ్డి నా పావుకొండ పట్టములో మన పావుగొండ పట్టమందున నా 6 మంది కుమారులు 6 మంది కుమారులు 6 మంది కోడళ్ళు కోడళ్ళు నా భార్య కొండమ్మదేవి నా భార్య కొండమ్మదేవి ఎవరి భార్య నా భార్య నా భార్య నీకేం కావాలా నీ భార్య నా భార్య నీకేం కావాలా నీ భార్య మనమబ్బి ఎవరా అయ్యయ్యో నువ్వు చెప్పు నీ భార్య నా భార్య నీకేం కావాలా ఏమ్మా నేను పెళ్ళా నాకు ఏమైతే రెడ్డి ఆ, నీ భార్య ఎవరా నా భార్య ఆ, నీ పెళ్ళామే ఆ. నీ పెళ్ళాము ఏయ్, ఏం కావాలా డబ్బులు ఇష్టం ఏందో అడుగుతాడు ఏంది కొండమ్మ దేవుడు ఆయన నిక్కరట్ల పూసుకో ఎంత కనపడుతుంది ఎదురుగంటే అయ్యారెడ్డి శంకర అయ్యారెడ్డి ఆ, నీ భార్య అంటే నీ భార్య నాకు ఏం కావాలంటావు అవునా నీకు అక్క అయిందనుకో ఆ. నాకు అక్కే అదే నీకు చిన్నమ్మ అయిందనుకో నాకు చిన్నమ్మే ఆ. నీకు వదిన అయిందనుకో నాకు వదిలే ఆ. నీకు పెళ్ళాం అయిందనుకో నాకు నీకేం కావాలా పొరపాటు పడతాను రెడ్డి నీకు పెళ్ళాం అయితే ఒక గుమ్ముడు నీకు పెళ్ళాం అయిందనుకో ఆ, నాకు అమ్మ కాదయ్యా తలారి నగిరా మొండమోపి నువ్వు కానీ ఎప్పుడు రారా. ఆ, నాకెవరు లేరనుకున్నావా ఎవరున్నారు నా తమ్ముడు ఎవరా మనవున్నావా ఏమన్నా అదే ఓ రెడ్డి ఆ, నా తమ్ముడు ఉన్నాడు ఎవరు పులి వాడు పులి ఆ, ఎవరు లేరనుకుంటావా ఎవరున్నారు నా తమ్ముడు ఉన్నాడప్ప ఎవరా నీ తమ్ముడు కాదు ముసుగులన్నీ తీసేవాళ్ళైనా వేసుకోకూడదు మొగడు అక్కడికే ఉండాలా తీసే బాగుంటుందా చలికి అలా అయిపోతున్నాడండి. అయ్యా ఉండప్పా మా తమ్ముడు అంటే నాకు ఏమనుకున్నావు నువ్వు తమ్ముడమ్మా ఏం పేరు నీ పేరు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవడుకో నువ్వే పై ఇప్పుడు డిప్యూటీ సీఎం నువ్వు పవన్ కళ్యాణ్ నైనా ఏమన్నాను భయపడద్దు ఏం చేయలేడు మనమోడు చెప్తాను అది అడిగంటే ఏమనుకున్నావు 6 జిల్లాలకు అన్నగాడు 3 జిల్లాలకు మనము మగోడు చెప్తాను అయినా పవన్ కళ్యాణ్ మన రెడ్డి వచ్చినాడు కాబట్టి ఎవరు చూస్తున్నాం మన రెడ్డి వచ్చినాడు కాబట్టి మనకన్నా చూడు పవన్ కళ్యాణ్ ఎట్టున్నాడు మన రెడ్డి వచ్చినాడు కాబట్టి మనం దండ పెట్టామనుకో చదువు బాగా వచ్చిందనుకో మంచి పెళ్ళం వచ్చిందనుకో దివిడే ఆ టయానికి అడుగు అయినా మన రెడ్డి వచ్చినాడు కాబట్టి 2 చేతులు పైకెత్తి నేను ఎట్లా చెప్తాను చెప్పాలా ఏ ఆశీర్వదిస్తాను సాయిబాబు నువ్వు కాబట్టి అయ్యా రెడ్డి అది పుల్లంతా తున్నాయ్యా అయ్యా రెడ్డి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మళ్ళా మాట్లాడాల వాయిస్ మార్చుతాను ఎందుకంటే మన నిమిక్కి ఆర్టిస్ట్ కాబట్టి ఏం లేవురా అయ్యా రెడ్డి మా ఊరికి వచ్చినావు కాబట్టి మేమిద్దరం కలిసి నీకు బాగా కడతామప్ప దండమయ్యా నువ్వు తప్పుగా అనుకోద్దప్ప అయ్యా రెడ్డి నీ అక్క ఇప్పుడు తగ్గేదేలా
ఏమిరా నిన్ను ఏడిపిస్తానంటే జనం వస్తాను తగ్గలేము చూడండి. అయ్యా రెడ్డి అయ్యా రెడ్డి ఆయన కొట్టామనుకో మైనన్ కొట్టినావనుకో నీ ఉద్యోగం సరే నీ ఉద్యోగం సరే నీ డబ్బు సరే నీ డబ్బు సరే నీ లెక్క సరే నీ లెక్క సరే నీ జీతము సరే నీ జీతం సరే వాడు బందోబస్తుగా ఉన్నారా బాగా ఆ, పవన్ కళ్యాణ్ కింద ఏయ్, మరి ఏమప్పా నీ తమ్ముడు పిలిచి అన్ని ఇప్పి చూపిస్తావులే అంటే అంటే నీకు మర్యాద చూపిస్తా ఏయ్, బాగుంటారా ఉండిపో నీకు మర్యాద చూపిస్తాను. అయ్యా రెడ్డి సవారి అవడి ఏయ్, అది నువ్వు కాక కాక నా బాలుగొండ పట్టణంలో బాలగుడి పట్టణంలో నా రాజ్యం గురించి నీ రాజ్యం గురించి ఏయ్, ఆ, నా బాలుగొండ పట్టణంలో అంతా క్షేమంగా ఉన్నారని చెప్పండి. అంటే మన బాలగుడి పట్టణంలో క్షేమాలు కూడా అంటావు అది చెప్పయ్యా. అయ్యా ఓ పెద్ద గారు అయ్యో రెడ్డి గారు మా రెడ్డి గారు చిన్నది రెడ్డి మా రెడ్డి గారు మా రెడ్డి గారు మా రెడ్డి గారు మా రెడ్డి గారు చిన్నది రెడ్డి 6 మంది కుమారులయ్యో క్షేమంగా ఉన్నారే మా రెడ్డి గారు 6 మంది కొడుకులైనా ఏమన్నా ఉన్నారే మాయప్ప గారు మాయమ్మ గారు కొన్నమ్మాదేవి బాగానే ఉన్నది మా రెడ్డి గారు మా అమ్మగారు కొన్నమ్మాదేవి బాగానే ఉన్నది మాయప్ప గారు 6 మంది కోడళ్ళూరికి బాగానే ఉన్నదే మా రెడ్డి గారు 6 మంది కోడళ్ళైనా ఏమన్నా ఉన్నదే మాయప్ప గారు పులిబాసులయ్యో క్షేమం ఉన్నారయ్యో మా రెడ్డి గారు వాళ్ళు కోడళ్ళలో ఏమన్నా సవారి అబ్బా ఆ, 6 మంది కుమారులు సవారి 6 మంది కోడళ్ళు ఆ, 20 పురోగతి క్షేమం వాళ్ళ వదిలి ఇబ్బంది ఏం లేదయ్యా. సవారి వాళ్ళకు వాంతులు లేవు ఆ, వాళ్ళకి బేదులు లేవు. ఆ, కొత్తగా వచ్చిందంట ఏంది డెంగు జ్వరము ఏయ్, డెంగు జ్వరము అంటారు. డెంగు జ్వరము డెంగుప్ప వచ్చింటే అనంతపురానికి వెళ్ళిపోయింది కదా నిన్న అందరూ బాగున్నారు. 15 రోజులు ఉండొచ్చువే అయ్యా రెడ్డి మళ్ళా తలుసుకుంటారా ఓయప్ప సవారి ఓయమ్మ వాళ్ళంతా క్షేమంగా ఉన్నారంట. అందరూ బాగున్నారయ్యా. అయితే అయితే నా వృత్తాంతం గురించి ఓయమ్మ నా పేరు ప్రతిష్టల గురించి ఓహో నా రాజ్యం గురించి నీకు తెలుసునా అంటే నీ గురించి నాకేం తెలుసప్ప నేను మొన్ననే కదా జాయిన్ అయింది ఇది. అవునే అవునండి. చెబుతాను వినరా ఆహా రాజ్యము నాది. రాజ్యమున్నది రొక్కమున్నది బాబు కొండలోనా ఇలా బాబు కొండలోనా ఎక్కడానికి తెలుగులున్నది బాబు కొండలోనా ఇలా బాబు కొండలోనా అయ్యా 33 గ్రామాలకు చూపుదండి రాజ్యమన్నది రక్తమన్నది బాబుకొండలోనా బాబుకొండలోనా అయ్యా పాపాలు చేసే పుట్టాలున్నాయి కొండలోనా బాబుకొండలోనా బాబు కొండలోనా బాబు కొండలోనా
అవునప్పా. నా పావుగుల పట్టణంలో పావుల పట్టణంలో వేలేటందుకు రాజ్యం ఉన్నది. రాజ్యం ఉన్నది, వెక్కడానికి వేణులు ఉన్నవి, ఉన్నాయి, సవారీ చేయడానికి గుర్రాలు ఉన్నవి. గుర్రాలు ఉన్నాయి. 33 గ్రామాలకు మున్సపు దారిని, అవునవునే 66 గ్రామాలకు హక్కు దారిని. ఓయమ్మా. నా వాల్గొండ పట్టణంలో ఎక్కినా ధనమే తొక్కినా ధనమే, అవునవునప్ప. ఏమి కుదవలేదురా. అంటే మా రెడ్డికి చూడమ్మా, భూములు ఉన్నాయి, బావులు ఉన్నాయి, అవునా? ఏ ఆస్తులు ఆస్తులు ఉన్నాయి, ఆ, అంతస్తులు ఉన్నాయి, అవునా? అన్ని ఉన్నా కూడా అదే. లాస్ట్ మా రెడ్డి కరువు పని చేసుకొని బతుకుతాడు. ఏ, ఎవరా? ఎవరా? అయ్యయ్యా, ఏం చేసేది కరువు పని? మా రెడ్డి తక్కువైనడు కాదు. 6 జిల్లాలకు అన్నగాడు, 3 జిల్లాలకు మగవాడు, 2 పిల్లలు ఉన్నారు. ఏ, అట్లున్నప్పుడు సొంతంగా చిన్నమ్మ కూతురు పెట్టుకున్నాడు. అట్లా చిన్న పని ఎవరు చేసేది? నీలాంటి వాళ్ళు ఎదబా. అవునప్పుడు నువ్వు గొప్ప నేను చేస్తామే పోయి ఎవరు పెంచుతాడు ముందు. ఓ చెప్పరా? మా రెడ్డి పులి అవునా? పెళ్ళాం కాకపోతే పిల్లి అవుతాడు. ఎవర్రా? నీ గురించి ఆ. బాగా చెప్తాడా? ఏమని? ఏదో చెప్తా. ఏమని? మా రెడ్డి ఏం పని చేస్తారు తెలిసిన పగులంతా ఇసిపితాడంటే. ఓయమ్మ నువ్వు వచ్చావు గొప్ప. అట్లా నువ్వు చెప్పేదే రెడ్ల గురించే. నేను చెప్తాను. ఏ? మా రెడ్డి అంటే ఏమనుకున్నావు? ఏమి? మా రెడ్డి పులి అంటాడు చూడు. ఆ. మా రెడ్డి ఏం పని చేస్తారు తెలిసిన ఏం పని చేస్తాడు? బస్ స్టాండ్ లో ఏడా? రానంటావా? ఆ. అయ్యా రెడ్డి, మా రెడ్డి కదిరి బస్ స్టాండ్ లో ఏం పని చేస్తాడు? అన్నం కాదు, చేస్తాడు ఆ పని? ఆ పని చేస్తాడా నా కొడక? అది కూడా కాదు. ఇక ఆ. నువ్వు చిన్న విషయం ఏం తెలిసిన ఆ. మా రెడ్డి చెప్పి నేను తెలిసిన ఏం పని చేస్తాడు? ఆ పని చేస్తాడా? నీ చెయ్యి మన రిపేర్ ఆ పని చేస్తాడా? అది కూడా కాకపోతే కట్టుకుని చికెన్ పాపడి పిల్లలు జరుగుతుంది సాము. ఎలా ఉంటారా? ఎట్లుంటారు? చర్చగా అద్దాలు మెల్లో డ్యూటీలు ఊతుంటారు, లేదంటే కాళ్ళ మీద కాళ్ళు చేసుకొని కూర్చొని ఉంటారా? కాలు మీద కాదు. వాళ్ళ కాళ్ళతో చెప్తే మీకు చేత చేయాలి సన్న కొడుకులు. అయిపో కాలుతో చెప్తే నీ చేత్తో చేయాలి. అట్లే గొప్ప. నువ్వు కాలుతో చెప్తే నీ చేత్తో చేయాలి గొప్ప. అంతే కదా? అంతేలే. మా దగ్గర అడిగి పనిగా ఉండాలి. గద కథ కదా. ఏరా? ఆయమ్మ ఉందా? ఆయమ్మ ఊరి విందా? ఎవరురా? ఎవరు? మా పిన్నమ్మ యాదవ నాయల మేడం ఉందా లేదు? మళ్ళా చెయ్యి వాసిపోతుందని ముల్లా చూస్తాను నీకు. వద్దురెడ్డి. మళ్ళా ఇట్లా పెట్టుకొని కూర్చోవాలను. వద్దురైనా సరే గడి చేత్తో పని. తలారి కూర్చోబెనా? ఆ పెద్ద కుర్చీ అక్కడ వేసి ఇచ్చేయండి దూరంగా. ఆ మైక్ దగ్గర వేసి అయ్యారెడ్డి పోయమ్మా. తలారి అవునే ఇంతసేపు అయింది నేను వచ్చి. వచ్చావు. రెడ్డి గారు వచ్చారు. అవునే ఏమైనా మర్యాద చేసినవా? అంటే ఏమన్నా మర్యాద అంటే మర్యాద అంటే ఎట్లా చేయాలప్ప? ఏయ్ నా కనక సింహాసనం ఏర్పాటు చేయరా? భాస్కరన్నా ఉండాలా? రెడ్డికి మర్యాద చేసినావు బాగా. అంటే ఇప్పుడు మళ్ళా నేను చేయాలప్ప? అవునా? అంటే నీకు సింహాసనం మీరు సన్న వాళ్ళు కాబట్టి అవునే పెద్ద రెడ్డి వచ్చాడని అవునే నాకేమైనా మర్యాద చేసినావా? అంటే నీకు మర్యాద చేయాలా? అవునా? అంటే సింహాసనం వేయాలా? అవును కదా? నా దానం తీసుకుంటాను. తీసుకోరా. మర్యాద నీకేం చేయాలా? మా మళ్ళా ఇస్తాను. 5 రూపాయలు బాడీ. అదిగో ఏరా? కూర్చోరాయా? ఏ కడిగినావేమ్రా బాగా? అడిగినావు ఆ, అంటే ఇప్పుడు కడగలేప్ప. నువ్వు ముట్టుకున్నావు కదా, సరిగా నీళ్ళు వేసి షాంపూ వేసి బాగా సబ్బేసి కడగ. షాంపూ లేదయ్యా, సబ్బు ఉండాలి. సబ్బులో పురుగు అయిపోయింది. ఏ పురుగు అయిపోయినా కూడా పురుగు వచ్చే వరకు కడగల. పురుగు వచ్చేవాడు కడగాల. అయితే కడుగుతానయ్యా. కడుగు. నువ్వు కడిగేదే తిక్కమంటే అపకారంగా తిట్టు ఏమన్నది? ఏమన్నా పనికొట్టి ఏమన్నా అంటే సఫర్ కడిగినావు కానీ సెంటు కొట్ట. ఎంత కొట్టాలా? బాగా కొట్టు. కొడతా. పక్కకు రాపు. ఎలా నీకు మగాడి
ఇక్కడ ఇంకా కొలువు తీరుతాను కొలువు దొంగరామాయనాడు చిన్నది రెడ్డి కొలువు దొంగరామాయనాడు ముద్దున్నాడు ముద్దున్నాడు అయ్యా ఎలా దొరుకుతారండి బండబడ ఎగిరింది ఎగిరింది దారిపోయారు నాయన అలా దొరుకుతాడు సింహాసనం చేసేసినావు నిన్ను ఊరంతా మెరం చేద్దామని చెప్పి ఎత్తుకొని వాతావరణం చెప్ప ఎక్కిండేది లేదు తెలియదు అయ్యి పొరపాటు అయింది పొరపాటు అయింది నువ్వు బాగా ఇంక కడిగేదొద్దు ముట్టుకునేదొద్దు కానీ నేను కొలువు తీరుతాను కులాలను తీసుకున్నా అయ్యా అంటే నీకు పొలంతో సన్మానం చేయాల చేయరా వీళ్ళందరికీ చెప్పి చేసుకుంటానప్ప అందరికి నమస్కారం అమ్మా అందరూ బాగున్నారు కదా బాగా ఫోన్ చేసినారు కదా అంటాను జ్వరం వెళ్ళిపోతాను తెలుసుకో అయ్యా రెడ్డి నీకు సన్మానం చేయాల చూడండి అమ్మా మా రెడ్డికి ఈ రోజు స్వర్గస్థులైనారు సన్మానిస్తాడము అని చెప్పా అంటే చెప్తా చూడండి పొరపాటు జరిగిందండి ఈ రోజు మన గ్రామంలో మా రెడ్డి పెద్ద మంచి అయినాడు పశువు కుంకము కొబ్బరి నూనె పెద్ద మనిషి అయింది కాదు మా రెడ్డి పెద్దవాడు కాబట్టి గోలాల మీద సన్మానిస్తానని చెప్పాలి అందరూ తప్పని కొట్టండి సన్మానం చేస్తా కొట్టు ఇట్టి కాదు ఇట్టి కొడతాను పొలాన్ని మెచ్చింది మా రెడ్డి చచ్చిపోయిన శవం ఎట్లా పొలాన్ని మెచ్చేది ఎట్లా చేసేది ఇట్లా వేసేది ఎట్లా తీసి మెడకి తీసి మెడకేళ్ళ అంటే తీసి మెడకేళ్ళ అవునా అది ఇట్లా కాదు పోవాలి ఇట్లా కాదు ఎంత పొరపాటు చేసినమ్మా ఆనాడు అప్పుడు చెప్పింటేనే తీసి మెడకి పెద్ద పేరు చెప్తున్నాడు కాదురా ఊరిదే ఇదా పిచ్చిగా పడింది గుత్తిరాజపల్లి కాదురా గుత్తిరాజపల్లి ఉడిసిపీరు అనుకున్నావా అదే మా ఊరు వస్తుంది కాదురా ఎట్లా ఆడబట్ట వేల శీలం చిన్నాగిరెడ్డే కదా రెడ్డి రెడ్డే కదా రెడ్డి పెద్దవారికి ఎట్లా పోలారం వేసేది తీసి మెడకి తీసి మెడకేళ్ళ మెడకిరా అయితే ఎత్తునా ఒకసారి నువ్వు కూర్చోయ్యా అయ్యా రెడ్డి అంటే తీసి మేడ మెడకైరా తీసి మెడకెత్తాడా వేస్తాడా ఏమని వాళ్ళు పెద్దవారు ఎలా ఉంటారు మని ఉండాలా ఎట్లుండాలా తీసి మెడకెళ్ళ వాయి తీసి మెడకెళ్ళ తీసి మెడకెళ్ళ
ಯಾರು వేసింది విఘ్నేశ్వర స్వామికి ఎట్లేసినారు అట్లా తీసుకుందా ముక్కరా ముక్కుంటాడా నిలబడు అట్లా నిలబడు నా పాదాలకయ్యా నేను జీతం ఇచ్చేది నేనా ఎవర్రా మాట ముందు చెప్పాలి జీతం ఇచ్చేవాడిని నేను నా కాలం ముక్కపోయి అంటే నీ కాలం ముక్కోవాలా అయ్యా రెడ్డి నీ యొక్క పాదాలకు కాదు కాదురా నీ పాదాలకు నమస్కారం అయినా అది సవారి ఇక్కడ నేను కొలువు తీరుతాను నువ్వు వెంటనే నా భార్య ఉండేదాన్ని వెళ్ళిపోయి నా భార్య కొండమ్మదేవిని ఈ సభ మందిరమునికి రమ్మని చెప్పరా అంటే అమ్మ ఉంటే అద్దాలు వాడికి పోయి కొండమ్మ దేవుని పిలిచాలంటావు నీ మాటే నా మాట కదా అయ్యో చిత్తూరు చిన్నదానా మనసున నిలలేనా చిత్తూరు చిన్నదానా చిత్తూరు చిన్నదానా మనసున లేదా నన్ను మరిపించి నన్ను మరిపించి అసలు నన్ను మోసము చేసితివే అసలు మోసము చేసితివే చిన్నదా నీ మనసు నిలువేమా కోరుకున్నదానా నీ మనసు అన్నా ఇప్పుడు ఎవరిని పిలిచాలా కొండమ్మని పిలిచాలా ఆహా ఏమ్మా ఓ అమ్మ అనుష్క అనుష్క లేదా స్వామి అంటే అనుష్క లేదు లేదు అమ్మ విజయశాంతి అయితే స్వర్ణాల బింది ఏమయ్యా శీలం కొండమ్మ అని పిలిచా అంటే శీలం కొండమ్మ అని పిలిచా అమ్మ సీమిడి కొండమ్మ శివుడు కొండమ్మ గారా శీలం కొండమ్మ శివుడు కొండమ్మ కదా శివుడు వస్తుంది అమ్మ శీలం కొండమ్మోయ్ శీలం కొండమ్మ ఎడుగుడు ఎవడు చేసావు నువ్వు ఎవరు కాదురా చిన్నాగిరెడ్డి గుమ్మస్తానులే నువ్వు అంటే నువ్వు కూడా గుమ్మస్తావు కదా ఆయన భార్య తాటి మనిషి కదా నేను పిలుస్తా పడైనా పోలే బాగోండి చెప్పలే అయ్యా అమ్మ ఓ కొండమ్మా తెల్లారి ఏమో మెత్తపడినావు అనకంగా నిలబడింది పొలం పళ్ళు కొండమ్మా అప్ప పిలుస్తాను రమ్మ అప్ప పిలుస్తాను రమ్మ అంటాడా వస్తాడవా రారా
ఆ